ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ సీజన్ 1 రివ్యూ. సీజన్ 3 వచ్చేసి ఈ రోజే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్ లో. అవి మొత్తం రిలీజ్ చేసేలోపు అంతలోపు సీజన్ 1, 2 కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశా. ఈ సీజన్ 1 నిన్నే చూసేసా, బట్ రివ్యూ చేయడానికి టైం దొరకలేదు, అందుకే ఈ రోజు పెడుతున్నా. సరే ఇక విషయానికి వస్తే ఈ సీజన్ 1 చూసాక నాకైతే బాగుంది. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు ఆడియో లేదు. నేనైతే ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన జపనీస్ లోనే చూసా. నేనైతే బింజ్ వాచ్ చేసా సిరీస్ ని. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, అంటే చాలా బాగా ఎంగేజ్ చేసింది ఫస్ట్ 4 ఎపిసోడ్స్. ఇక 5th ఎపిసోడ్ కొంత స్లో అయిందని ఫీలింగ్ వచ్చింది, బట్ మళ్ళీ ఊపు పుంజుకుంది. 5th, 6th ఎపిసోడ్ రెండు కొంత అక్కడక్కడ బోర్ కొట్టింది, బట్ ఓవరాల్ గా అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి బింజ్ వాచ్ చేసేలా చేసింది. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి 43 to 53 మినిట్స్ ఉంటుంది. అంటే ఈ సిరీస్ ని మీరు కంప్లీట్ చేయాలంటే 6 గంటల 30 నిమిషాలు ఈ సిరీస్ కి మీరు టైం కేటాయించాలి. ప్లాట్ లైన్ ఏంటంటే టోక్యోలోని ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి బాత్రూమ్ అదే వాష్రూమ్ కి వెళ్తే అలా వెళ్ళి బయటికి వచ్చి చూస్తే ఒక్క మనిషి కనబడ్డు. అసలు ఆ కంట్రీలోనే ఒక్క మనిషి ఉండడు, వాళ్ళు ముగ్గురు తప్ప. తర్వాత ఉన్నట్టుండి మీరు ఈ గేమ్ ఆడాలి, ఆడకపోతే చచ్చిపోతారు అని చెప్తారు. ఆ గేమ్లు ఎలా ఉంటాయంటే ఈ టైం వరకు మీరు ఇది ఆడాలి, ఈ టైం వరకు ఈ గోల్ రీచ్ అవ్వాలి, మీకు ఇచ్చిన టైంలో ఈ గేమ్ కరెక్ట్ గా ఆడాలి, ఇందులో ఒక్కటి జరగకపోయినా చచ్చిపోతారు. అంటే టైం లోపు రీచ్ అవ్వకపోయినా రాంగ్ స్టెప్ వేసినా చేస్తారు. అయితే విన్ అయితే వాళ్ళకు వీసా అనేది ఒకటి ఉంటుంది, 3 days వీసా. ఆ 3 days రెస్ట్ తీసుకొని మళ్ళీ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి, చేయకపోతే మళ్ళీ చేస్తారు. అంటే ప్రతి గేమ్ గెలిచి వాళ్ళ వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి, బతకాలి. అలాగే సర్వైవ్ అవుతూ ఉండాలి, ఆడుతూనే ఉండాలి, లేదా పోతారు. ఇది ప్లాట్ లైన్. 4th ఎపిసోడ్ వరకు వాళ్ళు పెట్టే గేమ్ లో వీళ్ళు ఆడే విధానం, అంటే వీళ్ళు ఆ గేమ్ ని సాల్వ్ చేసే విధానం, గోల్ రీచ్ అయ్యే విధానం, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అంటే ఈ టైం వరకు గోల్ రీచ్ అవ్వకపోతే అని ఒక డెడ్ లైన్ ఉంది చూసారు, అదే బీభత్సంగా టెన్షన్ పెట్టింది. గేమ్ కి టెన్షన్ తోడై సస్పెన్స్ బిల్డ్ అయ్యి మామూలుగా ఎంగేజ్ చేయలేదు. కొన్ని సీన్లు అయితే మాత్రం ఇనిషియల్ ఎపిసోడ్లు ఎందుకు అంతగానే ఎంగేజ్ చేసాయంటే అసలు ఈ గేమ్ ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఎవరు చేసేది ఏంటిదంతా, ఉన్నట్టుండి మనుషులు మాయమవ్వడం ఏంటి, ఈ గేమ్ కండక్ట్ చేసేది ఎవడు, అది ఆడకపోతే చచ్చిపోవడం ఏంటి, అసలు చంపేదేవుడు, అసలు ఇదంతా ఏంటి, ఇన్ని క్వశ్చన్స్ మధ్య సిరీస్ టెన్షన్ తో రన్ అయింది. అందుకే చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఆ గేమ్లు కూడా ఎలా ఉంటాయి అంటే మళ్ళీ టెరఫిక్ గా ఉంటాయి. కొన్ని అయితే చాలా తెలివిగా ఉన్నాయి. అంటే కొన్ని గేమ్స్ లో గోల్ అనేది మీ దగ్గరనే ఉంటది, మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఉరకాల్సిన అవసరం లేదు. జస్ట్ కాసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే చాలు, గోల్ మీ దగ్గరనే ఉంటది. 3rd or 4th ఎపిసోడ్ అనుకుంటా ఆ రన్నింగ్ గేమ్ టాస్క్ ఏదైతే ఉందో అది మాత్రం హైలైట్. అసలు గోల్ అక్కడే ఉంది అని చెప్పగానే షాక్ అయ్యా నేనైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఎవరు కూడా, ఏంట్రా ఈ ట్విస్ట్ అనిపిస్తుంది. లాస్ట్ లో మమ్ముకా డెత్ కూడా అలాగే షాక్ ఇచ్చింది. అంటే అవి ఎవరు గెస్ చేయలేరు గోల్ ఇక్కడే ఉంది వీడ్ చితనే అని. ఎరైసు క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అతను ఎప్పుడు కూడా ఫోన్స్ లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు కదా, అందుకే ఇందులో పెట్టే గేమ్స్ అతను సింపుల్ గా సాల్వ్ చేస్తాడు. చాలా తెలివైన వాడు. అతని ఫ్రెండ్స్ అయిన కరుబే చోట క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి, వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా చూపించారు. ఇది ఒక సర్వైవల్ సిరీస్ లాంటిదే. ఇందులో వాళ్ళు బతకాలంటే గేమ్ ఆడాలి, ఇందులో బతకడమే మెయిన్ ప్రియారిటీ. మళ్ళీ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, అవి కూడా బాగున్నాయి. అంటే ఈ గేమ్ లో రాకముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, అది కూడా చూపించారు. మెయిన్ క్యారెక్టర్స్ అన్ని సిరీస్ లో సస్పెన్స్, మిస్టరీ, టెన్షన్, ఇంటెన్స్ యాక్షన్ అండ్ యూనిక్ ప్లాట్ లైన్ అండ్ స్క్రీన్ ప్లే ఇవన్నీ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాక్టింగ్ అందరు బాగా చేశారు, బీజిఎం పర్లేదు, సాంగ్స్ లేవు, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ ఉన్నాయి. మొత్తానికి అలైస్ ఆఫ్ బోర్డర్లాండ్ సీజన్ 1 నాకైతే ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీజన్ 2 కూడా ఇక చూడాలి, అది కూడా త్వరలో వస్తుంది రివ్యూ. ఫ్యామిలీ వాచబుల్ అయితే అస్సలు కాదు, అడల్ట్ సీన్లు, ఎక్స్పోజింగ్, తొడలు చూపించుడు చాలా ఉన్నాయి. సో వద్దు, వాచ్ ఇండివిజువల్లీ. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు ఆడియో లేదు, ఇంగ్లీష్ లో, జాపనీస్ లో, హిందీలో, తమిళ్లో కూడా ఉంది, కానీ తెలుగులో డబ్ చేయలేదు నా కొడుకులు. సో మరిది ఎలైస్ ఆఫ్ బోర్డర్లాండ్ సీజన్ 1 రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.